అంబటి రాంబాబు గెటప్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను అన్న సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తున్నారని విన్నవించుకుంటున్నా అన్న సంగతిని మీరు మరిచిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు అంబటి రాంబాబు వాయిస్లో ఉన్నటువంటి గమ్మత్తైనటువంటి విషయాలను మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఈ వాయిస్ని బేసు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇది అర్థం కావడానికి అర్థం కాదు, అర్థం చేసుకున్న వాళ్ళకి వాయిస్ని ఎలా రేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనిస్తారు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒకవేళ గమనించకపోయినట్లయితే ఆ వాయిస్ రాదని తెలియజేస్తున్నా. ఇటువంటి కొత్త కొత్త వాయిస్లను ఇమిటేట్ చేయాలి అనేటువంటిది ఆలోచన మనకు వచ్చినప్పుడే అది జరుగుతుంది, కానీ రాకపోతే అది జరగదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అంబటి రాంబాబు గెటప్లో నేను మీ ముందుకి వచ్చినందుకు మీరందరూ ఇది గుర్తించాలని మనవి చేస్తున్నా. ఒకవేళ గుర్తించకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి దాని మీద సీరియస్గా కూడా తీసుకోవద్దని, గొంతు పోయిందని ఈ సందర్భంగా మాట్లాడి బొంగురు వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా. గ్యాప్ ఇచ్చారు అంటే మాట పడిపోయిందని కాదు, ఇట్లా అంటే నాన్ స్టాప్గా ఒక వాయిస్ని మనం బేస్ చేసుకుని మాట్లాడగలగాలి. అంటే మిమిక్రీ ఆర్టిస్టులు ఏదో మిమిక్రీ చేసేస్తున్నారు అని కాదండి. మిమిక్రీ కళ ఏదో ఊరినే ఏదో మధ్యలో ఏదో మాట్లాడతాం కాదు. అంటే కంటిన్యూగా నేను 1 minute పైనే మాట్లాడగలిగాను. ఇట్లా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. అది మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఉంటాయి. ఓకేనా? మన ఎనర్జీని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి, మన ఆ వాయిస్ని మెయింటైన్ చేసేదాన్ని బట్టి, మనం తీసుకునే శ్వాసను బట్టి, మన ఆ వాయిస్ని పట్టుకున్న దాన్ని బట్టి, ఎంత గ్రిప్పుతో మనం పట్టుకున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఏదో పైకి ఏదో మాట్లాడుతున్నావు, ఏదో చేస్తున్నావు, ఏ ఊదులే తొక్క మిమిక్రీ అది ఎవడైనా చేయొచ్చు, మనం ఏదో పుష్టి కామెంట్లు పెట్టచ్చు అని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ పెట్టే వాళ్ళకి ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా. మీకు తప్పుంటే చేతనైతే ఎవరైనా సరే అంబటి రాంబాబు వాయిస్ ఇమిటేట్ చేసి ఇక్కడ పోస్ట్ చేయండి, నాకు ట్యాగ్ చేయండి, నాకు అవసరమైతే మెసేజ్ కూడా చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎలా ఉంటుందండి? సరదాగా చెప్తున్నాను నేను. వాయిస్ని ఎలా చేయాలి అనే దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్, అంత శ్రద్ధ చూపించగలగాలి మిమిక్రీ కళాకారుడు. అప్పుడే వస్తుంది. ఏదో పైపైన డబ్బా మాటలు చెప్తే రాదు. సరే, ఎనీవే, మీకు మన మిమిక్రీ నచ్చితే, మన ఛానల్ నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రాకేష్ మాస్టర్ అంటారు కదా, మార్పు చెందిన వాడే మనిషి అని పదే చెప్తుంటారు. కొంత లైక్, సబ్స్క్రైబ్ వేసుకో, గంట చెప్పాలి. దొబ్బా కాదు, దొబ్బ గంట చెప్పాలకి కొట్ట గట్టిగా సబ్స్క్రైబ్. అంబటి గెటప్లో రాకేష్ వాయిస్ ఇట్లా ఉంటుందండి. అది సరదాగా. ఓకేనా? బాయ్.